తెలంగాణలో జిల్లాల పునర్విభజన అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా జిల్లాలను ఏర్పాటు చేసిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని విమర్శిస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియను అత్యంత హేతుబద్ధంగా చేపడతామని స్పష్టం చేశారు. సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కేంద్ర సంఘం 2026 డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. జిల్లాల పునర్విభజనపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం ఒక పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తోందన్నారు. దీనికోసం త్వరలోనే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కమిషన్ సుమారు 6 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ వర్గాల ప్రజల నుంచి, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుందన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాలను రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. అప్పట్లో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నచ్చితే నజరానా అన్నట్లుగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను ఏర్పాటు చేశారని విమర్శించారు. దీనివల్ల పరిపాలనాపరమైన అసమానతలు తలెత్తాయని పేర్కొంటూ కొన్ని ఉదాహరణలను వివరించారు. ఒక జిల్లాలో కేవలం ఒకే నియోజకవర్గం ఉండగా మరో జిల్లాలో ఏకంగా 14 నియోజకవర్గాలు ఉండడం అశాస్త్రీయతకు నిదర్శనమన్నారు. వరంగల్, హన్మకొండలను మళ్లీ ఏకం చేసి ఒకే జిల్లాగా మార్చాలనే డిమాండ్లు ప్రజల నుంచి బలంగా వస్తున్నాయని గుర్తు చేశారు. జిల్లాల సంఖ్యను పెంచడమా లేదా తగ్గించడమా అనే అంశం కంటే పరిపాలన సౌలభ్యం, భౌగోళిక అసమతుల్యతలకే ప్రాధాన్యత ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు. జిల్లాల పునర్విభజన అనేది కేవలం ప్రభుత్వ నిర్ణయం కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అందుకే వచ్చే బడ్జెట్, అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై కూలంకషంగా చర్చించి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ల సరిహద్దుల్లో మార్పులు చేశామని, రాచకొండ కమిషనరేట్ పేరును సహేతుక కారణాలతోనే మార్చామని ఆయన వివరించారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.